సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఇప్పుడున్న మాస్టర్స్ పాటల కన్నా రావాలి కదా. తెలుసా? ఐడియా ఉన్నారా? తెలుగులో ఎవరు చేస్తున్నారు ఇప్పుడు మీకు? నాకా బాగా చేసే మాస్టర్స్ పేర్లు విన్నారా ఎక్కడన్నా? బాగా వింటున్నాను, చూస్తున్నాను సినిమాలు. అంటే ఇప్పుడు ఉన్న మాస్టర్స్ పేర్లు తెలుసా? అందరూ బాగానే చేస్తున్నారు. ఓకే, మీరందరూ బాగుందన్నప్పుడు నేను ఒక్కదాన్ని చెప్తే మళ్ళీ నన్ను పట్టుకుంటారు వాళ్ళు. తారా మాస్టర్ మాడి సొల్లిటంగా. కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన మాస్టర్స్ చాలా మంది ఉంటుంటారు కదా. ఉన్నారు, బట్ ఎప్పుడు తను ఒక మనిషి ఎదిగాక అవతల వాళ్ళని వాళ్ళ వల్ల నేను అని చెప్పుకోరు కదా. అలా చాలా చూసుంటారు. చెప్పుకుంటే కొన్నాళ్ళకే చెప్పుకుంటారు, అవసరం ఉండి చెప్పుకుంటారు. ఓకే, వాళ్ళ వల్లనే నేను ఎవ్వరూ చెప్పరు. వాళ్ళు ఎదిగిన తర్వాత చెప్తున్నాను. ఇప్పుడు మా మాస్టర్ వల్లనే నేను, నా హీరోస్ వల్లనే నాకు బాగా ఆడిన హీరోలు చిరంజీవి గారి లాగా చిరంజీవి గారు దొరికారు కాబట్టి నేను బయటికి వచ్చాను. నాకు అందరూ హీరోలు ఇష్టపడతారు, ఎందుకంటే ఆ సాంగ్కి తగ్గట్టుగా చేయిస్తాను నేను. అక్కడ సాంగ్కి డ్యాన్స్ అవసరం లేదంటే డ్యాన్స్ పెట్టను. ఒక వంటగది సాంగ్ ఏదన్నా, ఆ కాలంలో ఎక్కువ కదండి వంటగది సాంగ్, స్నానం చేసేటప్పుడు సాంగులు, ఇవన్నీ దానికి అక్కడేం చేయాలంతే చేసేవాళ్ళం. ఓకే, చిరంజీవి కాంపౌండ్ ఏమో చిరంజీవి గారికి ఎక్కువ చేస్తుంటుంది. మనం పిలవద్దు అనుకున్న హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు. నన్నే నేను అక్కడ చేసేటప్పుడు ఏమమ్మా నువ్వేమో బయటకి చేయగంట కదా మాకందరికి అని అలా కూడా అడిగారు. ఎవరండి చెప్పారు అలాగే ఉన్నా? వాళ్ళ అగ్రిమెంట్లో ఉన్నామంట కదా అని ఇలాగ అడిగిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు ఉన్నారు. నేను లేదండి అలాగే వాళ్ళు నన్నేమి అగ్రిమెంట్లో పెట్టుకోలేదే, ఎంతోమంది చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అలాగంతా ఏం లేదండి వాళ్ళని ఎందుకు చెప్తారని కూడా నేను గొడవపడి ఉన్నాను వాళ్ళతో. వాళ్ళ సినిమాలు వదిలేసాను, వాళ్ళు అడిగారు కాబట్టి. ఎందుకంటే లేనిది అడిగారు వాళ్ళు, నాకు నచ్చలేదు. వాళ్ళు అలా చేయలేదు కదా నన్ను, గీతార్ట్స్ వాళ్ళు ఎవరూ చేయలేదు అలాగా. పేరు చెప్పి అడిగేవాళ్ళు నన్ను, మీరు అగ్రిమెంట్లో ఉన్నారంట కదా మా అందరికి రావటం లేదు అని. నాకు అక్కడ కుదిరింది చేస్తున్నాను, డేట్లు కుదురుతున్నాయి చేస్తున్నాం, మీరు అడిగే డేట్లకి రాలేకపోతున్నాను ఒక్కొక్కసారి. అలాగని చాలా ఫేస్ చేశాను, చాలా ఫేస్ చేశాను, కష్టాలే పడ్డాను. మాస్టర్గా ఎంత పేరు వచ్చినా ఆ సైడ్ కూడా నాకు కష్టాలే. జాతకం ఉంది, సపోర్ట్ ఎవరు లేరు, సింగిల్ లేడీ, నేనే తెలుసుకోవాలి, నేనే చేసుకోవాలి అన్ని. అలాగా ఏదేమైనప్పటికీ సాధించారు కదా మాస్టర్. ఈ రోజు తారా మాస్టర్ అంటే మా పెద్దవాళ్ళు మీరందరూ ఆశీర్వాదం చేశారు అంతే. లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు నాకు, అదొకటి హెల్ప్ అయింది బాగా. 4 లాంగ్వేజ్ మాట్లాడతాను కదా, అన్ని ఊర్లు తిరిగేదానికి, మాట్లాడేదానికి, ఆ మీనింగ్ తగ్గట్టుగా సాంగ్ కంపోజ్ చేసేదానికి. డ్యూయట్ సాంగ్స్లో అంతా మీనింగ్ ఉండాలి కదా, అప్పుడు ఎక్స్ప్రెషన్తోనే కదా పాటలు, షార్ట్స్ ఎక్స్ప్రెషన్ అంతే. ఇప్పుడు ఏదైనా సరే లిరిక్ వేరేలాగా పోతూ ఉంటుంది, డాన్స్ ఆడుతూ ఉంటే అలాగా ఫిలప్ అయిపోతుంది అక్కడికి అంతే. సో ఇప్పుడు బాగా ఆడుతున్న హీరోస్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? మీరు చూస్తుంటారు కాబట్టి అందరూ బాగా ఆడుతున్నారు. నాకు అందరూ ఇష్టం అండి. చిరంజీవి గారు ఇద్దరు చేసిన వర్క్ హిట్ అయిపోయింది కాబట్టి ఆయన నా పేరు చెప్తారేమో, నేను ఆయన పేరు చెప్పుకుంటూనే ఉంటాను. నాకు మహేష్ బాబు ఇష్టం, బాగా బాగా ఇష్టం. బన్నీ ఇష్టం, అల్లు అర్జున్ బాగా ఇంతప్పటి నుంచి తెలుసు. రామ్ చరణ్, ఇంత ఫోటోలు ఉన్నాయి ఇంట్లో ఇక్కడ కూర్చోబెట్టుకుని. మేము సింగపూర్ అంతా వెళ్ళేవాళ్ళం కదా, విజయశాంతి, చిరంజీవి గారు అందరూ షూటింగ్లకి ఫ్యామిలీ వస్తారు కదా, మన కాశ్మీర్ అంతా అందరూ వచ్చేవాళ్ళు. పిల్లలంతా ఇంత పిల్లలు. రామ్ చరణ్ ఎంత బాగా చేస్తున్నాడు ఇప్పుడు, అన్నీ బాగా చేస్తున్నాడు. ఆ కాంపౌండే అదర్స్ కాంపౌండ్ అయిపోయింది. అందరూ బాగా చేస్తున్నారు. విష్ణు కూడా చేశాను, మోహన్ బాబు వాళ్ళకి, బాలయ్య గారికి చేశాను, మంచి సినిమాలు చేశాను బాలయ్య గారికి. అదే మన రవీనా టండన్ చేసిన సాంగ్ రెయిన్ సాంగ్ ఒకటి, బాలయ్య గారును బంగారు బుల్లోడు, ఎంత మంచి సాంగ్స్ అవి, అన్నీ మంచి పేరు. ఆయన కూడా ఎక్కువ చేశాను, అందరికి చేశాను. సుజాత గారు, అందరూ ఒకరు బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు వచ్చిన కొంత చిన్న జనరేషన్, చిన్న గ్రూప్ చేయలేదు కానీ అప్పటి నుంచి లెక్కేసుకుంటే బాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ చేసే అంత ఎనర్జీ ఉంది. చేశాను బాగా. వాళ్ళు మెచ్చుకున్నారు, వాళ్ళు ఏమి చెప్పలేదు, ఎవరు ఏం చెప్పలేదు. ఎక్కడో ఏదో జరిగింది, నన్ను అవాయిడ్ చేయాలని జరిగింది. అవునా? అవును, అంతే చెప్పుకుంటాను నేను. ఆర్టిస్టులు ఇష్టపడుతున్నారు,
కొత్త వాళ్ళు ఇష్టపడుతున్నారు, కొత్త డైరెక్టర్లు మేడం గారు బాగా చేసి ఇచ్చారు పాట అంటున్నారు, మళ్ళీ పిలిస్తే దానికి పిలుస్తున్నారు. నేనే రాలేకపోయినాను కొన్ని సమయాల్లో వాళ్ళకి. అలా కొత్త డైరెక్టర్లు, కొత్త కెమెరామెన్లు అందరూ పిలుస్తున్నారు, పిలిచారు. నేను కొంచెం అవాయిడ్ అయినాను, ఒకలాగా తట్టుకోలేకపోయినాను, కొంచెం కష్టం. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆ టైంలో? డిప్రెషన్ ఏం లేదు, ఐఎమ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. టాప్లో ఉన్న నన్ను ఎందుకు పిలవలేదు? అబ్బాయి లేదు, ఇలాగ అవుతుందని కూడా నాకు ఒక ఐడియా ఉంటుంది, అలాంటి దాన్ని నేను. అవునా? అవును. ఇప్పుడు ఇలాగ ఉన్నాను, రేపు పొద్దున ఎలాగ మాటలు వస్తాయని కూడా ఇప్పుడే అనుకుంటూ ఉన్నాను, మిమ్మల్ని చూస్తూ అలాగ అనుకుంటూ ఉన్నాను. ఎందుకు మాస్టర్? అంతే, అది అంతే, ఇంకేం చేస్తాను నేను. లైట్లు వేసేసారు, కూర్చోబెట్టేసారు. కానీ ఇంత చూసారు కదా ఇండస్ట్రీని, వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమనిపించింది మీకు? అసలుకి జీవితం అంటే ఏమనిపించింది? జీవితం చాలా మంచిది. మనిషి పుట్టక చాలా గొప్ప విషయం. దేవుడు పుట్టించాడు, మనల్ని అన్నీ ఇచ్చాడు. మంచి బుద్ధులు ఇదే బాడీలో ఉంది, చెడు కూడా ఇదే బాడీలో ఉంది. ఓకే, ఇంకొక బాడీ నుంచి మనకు రాదు, మనలోనే ఉంది. అందరికి తెలిసిన విషయం. చెడుని తీసేయాలి, మంచిని ఉంచుకోవాలి. మంచిని ఉంచుకోవాలి. కొంతమంది చేయగలుగుతున్నారు, అది అందరికీ కుదరదు. సిచ్యువేషన్స్ హెల్ప్ చేయడం లేదు కదా. కానీ ఆ చెడు మంచి ఒకే బాడీలో పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు రియలైజేషన్ ఉంటుంది కదా ఏదో ఒక టైంలో డెఫినెట్గా అనుకుంటాం. ఆల్రెడీ అయిపోయినారు, నా లెక్కలో అయిపోయినారు. అది వాళ్ళు అనుకున్న రెస్పెక్ట్ లైఫ్ లేదు కదా. ఎలాగుంటుందండి? పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టి 10 మంది అనుకుంటే చాలు కదండి ఈ లోకంలో, వీళ్ళు ఇలాగా అని. అంటే ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు అనుకుంటారు, అయ్యో పాపం ఆవిడ ఇలాగా, అయ్యో పాపం పడుతుందేమో, అక్కడ ఒక పాపం అనేది వస్తుందేమో, సో షీఈ్ సో సాడ్, ఇలా చేసుకుంది పాపం అని అలాగ అనుకుంటారేమో. లేదంటే పొగురు అని అనుకునే వాళ్ళు తక్కువ ఉంటారు, అది మాత్రం గ్యారెంటీ. ఇప్పుడు వాళ్ళు ఎవరే కానీ అలా ఉండి ఇలాంటి పని చేసి ఉంటే, దాన్ని సరిదిద్దుకోకుండా ఉంటే ఇక్కడ నరకమే, అక్కడ నరకమే, ఇంకా వేరే నో ఛాన్స్. అంతే. తప్పు తెలిసి కూడా సరిదిద్దుకోలేదు. తప్పు చేయడం సహజం అని దేవుడు అందరూ చెప్తారు, పెద్దలు చెప్తారు. చేసిన తప్పు నేను దిద్దుకోవాలి కదా, లేదంటే ఇంకా వాడు రాక్షసుడు, మనిషే కాదు. వాళ్ళతో దూరంగా ఉండడం మంచిది, అలాంటి వాళ్ళతో. అందుకే ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు? ఐఎమ్ హ్యాపీ. కష్టం ఉంది నాకు, లేదని లేదు, చాలా కష్టాలు ఉన్నాయి. కానీ నేను అదే మనిషిగా బతకాలని అనుకుంటున్నాను. ఓకే, కష్టాలు అన్నీ వస్తాయి పోతాయి, ఏం చేసేది. వచ్చింది తెలియలే, పోయింది తెలియలే నాకు. నేను దాంట్లోనే ఉండిపోయినాను, ఇలాగ అనుకుంటూ. అది వచ్చిందంటే పోయిందంటే, ఎక్కడ పోయింది చూస్తే ఏమీ లేదు. ఇప్పుడు అర్థమవుతుంది కూర్చున్నప్పుడు. చూసేది అదొకటే. నేను నాకంటూ చేసుకున్న తప్పు అదొకటి, జాగ్రత్త పడలేదు, ఉంచుకోలేకపోయారు. మోరల్ సపోర్ట్ లేదు కాబట్టి నమ్మిన వాళ్ళు కొంచెం ఏమార్చారు కాబట్టి సహజం. ఇది ఇంటింటికి జరుగుతుంది, ఇంటింటికి కాకపోతే 10 ఇంటికి ఒకసారిగా ఒక ఇంట్లో జరుగుతుంది.